ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు కోడి యాప్లో జియో టీవీ ఇన్స్టాలేషన్ ఏ రకంగా చూడాలో నేను స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంప్లీట్గా ఫాలో అయిపోండి. సో ఇది అనేది కోడి యాప్. మనం ముందుగా మన ఎంఐ టీవీ అంటే నేను అన్ని కూడా చూపించట్లేదు. ఎంఐ టీవీ ప్లే స్టోర్లో వెళ్ళి మనము కోడి KODI కోడి అని మనం ఎంటర్ చేసినట్లయితే కంపల్సరీగా మనకి ఈ సింబల్తో మనకు ఒక వెబ్సైట్ అయితే వస్తుంది, ఒక లింక్ అనేది వస్తుంది అన్నట్టు యాప్. ఆ యాప్ని మనం వైఫై ద్వారా కానీ మొబైల్ ఇంటర్నెట్ ద్వారా కానీ మనం దాన్ని ముందు టీవీలో ఇన్స్టాల్ చేసుకోవాలన్నట్టు దాన్ని డౌన్లోడ్ చేసుకుంటాము. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఓపెన్ చేసినట్లయితే మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ రకంగా ఉంటుంది. సో ఇది అందరికీ తెలిసిందే, ఇంతవరకు అయితే ఓకే. సో దీంట్లో ఏంటంటే ఛానల్స్ మన ఎంఐ టీవీని జియో టీవీ ఏ రకంగా ఇన్స్టాలేషన్ చేసుకోవాలనేది ఈ యాప్లో మనము చూద్దాము. సో ఇవి మనకి నెట్ నుంచి ప్లే అవుతూ ఉంటాయి. సో ముందుగా ఏంటంటే ఇలా ఓపెన్ చేసిన తర్వాత పైన సెట్టింగ్స్ ఉంది కదా, సో సెట్టింగ్స్లో మనము ఈ సెట్టింగ్స్ని ఓపెన్ చేసుకోవాలి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఫైల్ మేనేజర్, యాడ్ అండ్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్, సో ఇలా ఉంటుంది కాబట్టి మనకి సెకండ్ వన్ యాడ్ ఆన్స్ని మనం ఓపెన్ చేసుకోవాలి. ఎందుకంటే యాడ్ ఆన్స్లో మనము జియో టీవీని యాడ్ చేసుకోవాలి కాబట్టి సో యాడ్ ఆన్స్ అనేది ఓపెన్ చేసుకుందాం. సో యాడ్ ఆన్స్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను షార్ట్కట్లో చెప్తున్నాను. ఆల్రెడీ దీనికి మనం ఏదైతే లింకు ఇన్స్టాలేషన్ చేసుకోవాలో ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాని ద్వారా కూడా మీరు ఫాలో అయిపోవచ్చు. సో ఇక్కడ ఇది వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో ఏంటంటే యాడ్ ఆన్స్ రీసెంట్లీ అప్డేటెడ్, ఇన్స్టాల్ ఫ్రమ్ రెపోజిటరీ, ఇన్స్టాల్ ఫ్రమ్ జిప్ ఫైల్ ఉంది కదా. సో దీంట్లో ఏంటంటే మనము ఇన్స్టాల్ ఫ్రమ్ జిప్ ఫైల్, సో జిప్ ఫైల్ నుంచి మనం ఒక ఫైల్ అయితే ఇక్కడ ఇన్స్టాలేషన్ చేసుకోవాల్సి వస్తుంది. సో దీన్ని అయితే ముందుగా ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్టర్నల్ స్టోరేజ్ అంటే ముందుగా మన టీవీలో కనుక ఆ ఫైల్ ఏదైనా పంపించుకున్నట్లయితే దాన్ని ఎక్స్టర్నల్ స్టోరేజ్ ద్వారా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కానీ నాదేంటంటే నేను ఆల్రెడీ పెన్ డ్రైవ్లో USB పెన్ డ్రైవ్లో లింక్ అయితే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకొని ఉంచుకున్నాను. సో దాన్ని మనం ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ఆ వెబ్సైట్ ఎక్కడైతే ఉందో, ఆ లింక్ ఎక్కడైతే ఉందో మనము ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ ఉంది కదా కోడి జియో టీవీ అని చెప్పి, ఇక్కడ మనం ఫైల్ సేవ్ చేసుకున్నాం కాబట్టి దీన్ని ఓపెన్ చేసుకుందాం. సో ముందు ఏంటంటే ఈ రెండు లింకులు కూడా కంపల్సరీగా మన USBలో ముందుగానే ఇన్స్టాల్ చేసుకొని సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇక్కడ అవి యూజ్ అవుతాయి. ఇంతకుముందు ఏంటంటే వేరే వెబ్సైట్ వేరే సైట్ దగ్గర మనం ఇదంతా టైప్ చేయాల్సి వస్తుంది. టైప్ చేయడంలో ఒక పాయింట్ మిస్ అయినా, డాట్ మిస్ అయినా అనేది అది ఇన్స్టాలేషన్ అవ్వట్లేదు కాబట్టి నేను డైరెక్ట్ లింక్ అనేది ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నాను. సో దీన్ని ముందు ఈ కింది దాన్ని ఏం చేయాలి, మనము ఇన్స్టాలేషన్ బటన్ మీద ప్రెస్ చేసినట్టయితే అది బ్యాక్గ్రౌండ్లో ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది. సో అంతవరకు మనం వెయిట్ చేయాలి. సో ఇక్కడ పడ్డది కదా యాడ్ అండ్ అప్డేట్ అని పడిన తర్వాత అది మనకు సింబల్ ఇస్తుంది అన్నట్టు, ఆ నోటిఫికేషన్ కూడా మనం గమనించాలి. ఒక 1 minute ఇక్కడ వెయిట్ చేసినట్లయితే అది కంప్లీట్గా మనకు అప్డేటెడ్ అని పడుతుంది. సో కొత్త నేను ఆల్రెడీ ఇన్స్టాలేషన్ చేశాను కాబట్టి నాకు అది స్పీడ్గా అయిపోయింది. మినిమం అయితే 1 to 2 minutes పడుతుంది. సో దానికోసం మనం ఇది ఇన్స్టాలేషన్ కావట్లేదు అని చెప్పి మనం బ్యాక్ అయితే రాకూడదు. సో అలాగే ఉంచండి. సో దాని తర్వాత ఏం చేయాలి, మళ్ళీ జిప్ ఫైల్ మీద ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మన USB డ్రైవ్లో వెళ్ళి, సో ఇక్కడ జియో టీవీ అని చెప్పి మనం ఒక ఫైల్లో స్టోర్ చేసుకున్నాం కదా. సో యాస్టీస్గా దాన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ జియో టీవీ రెబల్ ప్లస్ చెప్పని ఉంది కదా, సో దీని మీద ప్రెస్ చేయండి. సో సేమ్ ప్రాసెస్ మళ్ళీ మనం 1 minute వెయిట్ చేసినట్లయితే అది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతూ ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్లో అప్డేట్ అవుతుంటుంది. అది యాడ్ అండ్ అప్డేటెడ్ అని పడదు కదా, సో అది బ్యాక్గ్రౌండ్లోనే అప్డేట్ అయిపోతుంది. సో అంతవరకు ఓకే. ఆ తర్వాత కంప్లీట్గా బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మనకి ఈ మెయిన్ పేజ్లో సో ఇక్కడ యాడ్ ఆన్స్ అని ఉంది. సో యాడ్ ఆన్స్ దగ్గర మనకి జియో టీవీ అనేది వచ్చేస్తుంది. సో ఇది ఏదైతే బ్యాక్గ్రౌండ్లో మనం అక్కడ ఇన్స్టాల్ చేసుకున్నామో అది మనకి ఇక్కడ హోమ్ పేజ్లోనే వచ్చేస్తుంది. సో దీన్ని ఏం చేయాలంటే మన రిమోట్ ఉంటుంది కదా, సో రిమోట్ ఇలాంటి రిమోట్ ఉంటుంది కదా, సో ఈ రిమోట్ నుంచి ఈ బటన్ని లాంగ్ ప్రెస్ చేసినట్లయితే మనకి ఇలాంటి సెట్టింగ్స్ అనేది వస్తాయి. ఈ సెట్టింగ్స్లో మనం ఈ సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేసుకోవాలి. దీంట్లో సింపుల్ IPTV PVR, సో ఇది కావాలి మనకి సెటప్. ఎందుకంటే ఛానల్ అన్నీ కూడా మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి. సో ఇక్కడ మీరు ఓకే కొట్టినట్టయితే ఇక్కడ లాస్ట్లో కనిపిస్తుంది కదా, సో అన్నీ అప్డేటెడ్ 100% వచ్చేంతవరకు దాన్ని వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఆ ఛానల్స్ అన్నీ కూడా ఇక్కడ 100% వచ్చేస్తూ ఉంటాయి. సో దాని తర్వాత ఏం చేస్తాము చూడండి, అక్కడ PVR మేనేజర్ స్టార్టింగ్ ఇక్కడ 100% అవుతుంది. అన్ని ఛానల్స్ కూడా ఇక్కడ ఇన్స్టాలేషన్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ అవుతున్నాయి కదా, సో అంతవరకు వెయిట్ చేయండి. ఆ తర్వాత ఏం చేయాలి, మనము మళ్ళీ సెట్టింగ్స్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ అకౌంట్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిన దగ్గర మీరు కీబోర్డ్ ఉపయోగించినట్లయితే కీబోర్డ్ ద్వారా మీకు నెంబర్స్ అయితే వస్తాయి. ఆ నెంబర్ ఓకే చేస్తాము. దాని తర్వాత ఒక పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఆ పాస్వర్డ్ ఓకే చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా అది అంతా ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇంతవరకు ఓకే. ఇదంతా మనకు సింపుల్ ప్రాసెస్లో నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ చేయండి.
సో దీని తర్వాత ఏం చేయాలి మనం కంపల్సరీగా మళ్ళీ దీన్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ జనరల్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్టయితే మనకు అన్ని ఛానల్స్ అనేది ఇక్కడ వెబ్సైట్లో వచ్చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా హోమ్ ఛానల్స్ అన్నట్టు. హోమ్ ఛానల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి ఇన్స్టాలేషన్ అయిపోయింది, ఇవన్నీ కూడా ప్లే అవుతాయి. సో అది కాదు, మనకి లాంగ్వేజెస్ కావాలి, లాంగ్వేజెస్లో వెళ్తాం. లాంగ్వేజ్ చేసిన తర్వాత మనం తెలుగు కాబట్టి సో తెలుగు ఛానల్స్ అనేది ఓపెన్ చేసుకుంటాం. తెలుగు ఛానల్స్ ఓపెన్ చేసుకున్నట్లయితే తెలుగు ఛానల్స్ అన్నీ కూడా ఇక్కడ లిస్ట్ అవుట్ అనేది వచ్చేస్తుంది సపరేట్గా. ఇవన్నీ కూడా మనకి ఏది ఓపెన్ చేసుకున్నా ప్లే అవుతాయి అన్నట్టు, నో ప్రాబ్లం. సో ఇది అండి కోడి యాప్ అని అన్ని ప్లే అవుతాయి. సో నేను కాపీరైట్స్ వస్తున్నాయి దీనికి. కోడి యాప్లో కూడా మన చిన్న వీడియో పెట్టినా కూడా కాపీరైట్స్ వస్తున్నాయి కాబట్టి నేనైతే ప్లే చేయట్లేదు. సో యాజ్ ఈజ్గా మీరు ఇలా స్టెప్ బై స్టెప్ చేయండి. స్టెప్ బై స్టెప్ చేసిన తర్వాత ఇది కంపల్సరీగా ఓపెన్ అయిపోతుంది, అన్ని ప్లే అవుతాయి. సో బ్యాక్ వచ్చేసేయండి. మనకి ఇదంతా కూడా ఇంత ప్రాసెస్లో కూడా మనం లాస్ట్కి ఓపెన్ చేసిన అవసరం లేదు. ఇవన్నీ కూడా మనకు హోమ్ పేజ్లోనే వచ్చేస్తూ ఉంటాయి. సో కొంచెం టైం తీసుకుంటూ ఉంటుంది. ముందుకు వెళ్ళాలన్నా బ్యాక్ స్టెప్ రావాలన్నా కొంచెం టైం తీసుకుని ఫస్ట్ టైం కాబట్టి సో ఆటోమేటిక్గా తర్వాత అయితే అవసరం లేదు. సో ఇక్కడ టీవీ అని ఉంది కదా, సో టీవీ దగ్గర ఓపెన్ చేసినట్లయితే మనకి ఛానల్స్ అన్నీ కూడా ఇక్కడ మనం రీసెంట్గా చూసిన ఛానల్స్ కానీ లేకపోతే ప్రీవియస్గా ప్లే చేసిన అన్నీ కూడా ఇక్కడ వస్తూ ఉంటాయి. సో కింద గ్రూపింగ్ కూడా ఉంది, ఛానల్ గ్రూప్స్ ఇవి. లాంగ్వేజ్ని బట్టి కూడా మనం ఏ గ్రూప్ కావాలో ఆ గ్రూప్ని కూడా సెలెక్ట్ చేసుకొని ప్లే చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇది ఈ రకంగా మీరు ప్లే చేసుకొని కోడి యాప్ అనే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో జియో టీవీని ఇన్స్టాలేషన్ చేసుకొని అన్ని ఛానల్స్ కూడా ఇక్కడ నుంచి ఫ్రీగా ప్లే చేసుకోవచ్చు. ఇది ఒక్కొక్కసారి ఏంటంటే 2-3 డేస్కి ఒకసారి అప్డేట్ అడుగుతూ ఉంటుంది. సో సేమ్ యాజ్ టీస్గా నేను చూపించిన ప్రాసెస్ ప్రకారమే మీరు దీన్ని ఓపెన్ చేసుకొని అప్డేట్ కూడా చేసుకుంటూ ఉంటుంది. అంటే సేమ్ అలాగే మళ్ళీ అవన్నీ ఇన్స్టాల్ చేసుకుంటూ అప్డేట్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఛానల్స్ అన్నీ కూడా ఫ్రీగా మనకు ప్లే అవుతూ ఉంటాయి. సో నెట్ కనెక్షన్స్ లేకపోతే వైఫై ఉన్న వాళ్ళకైతే హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇది ల్యాప్టాప్లో అయినా మొబైల్లో కూడా సేమ్ ప్రాసెస్లోనే మనం దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.